Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనమో నీకేలా వందనమో. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను విధిగా మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోమీలు రాసిన పత్రిక 12:2. రోమీలు రాసిన పత్రిక 12:2. ఎవరెవరు బైబిల్ తెచ్చినారు? బైబిల్ ఊపండి ఒకసారి పైన ఇట్లా చూపించి. ఎవరు తేలేదో ఒకసారి అట్లానండి. తేనేలి వాళ్ళు అయ్యో అనుకోండి ఒకసారి. ఇది ఊపితే ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు నాకు. ఎవరైతే యేసు ప్రభుతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడో, చాలా గొప్ప దైవజనుడు. ఆయన అన్నాడు, మనం బైబిల్ ఊపినప్పుడు సాతాను చచ్చిపోతాడు. అంటే కుళ్ళి కింద పడి గిలగిలా కొట్టుకొని తల కొట్టుకొని పోతాడు. తేలేదనుకో మీరు కూడా గిలగిల కొట్టుకోవాల్సి వస్తుంది మళ్ళా. సో అట్లా చేయకండి, బైబిల్ తీసుకురండి, సిగ్గుపడకండి. మనం సిగ్గుపడాల్సింది మనం చేసిన పాపాలకి. ఆయన పాపాలు లేకుండా చేశాడు. సో అందుకనే బైబిల్ తీసుకురండి. చక్కగా లావు బైబిల్ అట్లా టక 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 నడుచుకుంటూ రాలా. అర్థమవుతుందా? ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆ యొక్క బడ్జెట్ని తీసుకుని పార్లమెంట్లోకి ఎంటర్ అవుతాడో అంతా టకటగా ఫోటోలు తీస్తూ అంటారు. సో ఆ టైప్లో మీరు కూడా బైబిల్ తీసుకుని ఎంటర్ కావాలా. స్వర్గంలో నుంచి ఫోటోలు తీసుకోవాలి మిమ్మల్ని చూసి, బాయ్ ఎంత అందంగా ఉన్నామని. అర్థమవుతుందా? బైబిల్ తేలేదనుకో సైతాను సంతోషపడతాడు, దేవుడు బాధపడ్డు, కానీ మీకే బాధలు ఉంటాయి. బైబిల్ తీసుకురావాలి, బైబిల్ నుంచి వాక్యం నేర్చుకోవాలా. ఓకే రోమీలు రాసిన పత్రిక 12:1-2 వాక్యాలు. కాబట్టి సహోదరులారా, సహోదరులు అన్నప్పుడు కేవలం మగవాళ్ళ కోసమే కాదు, ఆడవాళ్ళ కోసం కూడా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఇంగ్లీష్లో డు నాట్ బీ కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ని రెన్యూ చేయమని బైబిల్ చెప్తే, మార్చుకోమని బైబిల్ చెప్తుంది. అనేక వారాలుగా వాక్యం వినాల జాగ్రత్తగా. రైట్ లెఫ్ట్ చూడకండి. పిల్లలు ఆడుకుంటూ అంటారు, అయినా పిల్లల్ని ఆడిడిచిపెట్టాలి కదా. సండే స్కూల్లో మీరు ఈడబెట్టుకున్నారు. ముందర చూడండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. పిల్లరా, మనము మనస్సు గురించి నేర్చుకుంటా ఉన్నాం ప్రతి వారం. మన మనస్సుని నూతనంగా మనం చేసుకోవాలి. మనస్సు అంటే మైండ్ అని ఇంగ్లీష్లో, సోల్ అని కూడా బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో ప్రాణం అని రాయబడింది చాలా చోట్ల. దావీదు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ఎందుకంటే మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది. మన ఆత్మ కృతగా చేయబడింది, మనస్సే సిద్ధంగా ఉండదు. సో మనస్సు మీదే అటాక్ ఉంటుంది మన జీవితంలో, సాతాను యొక్క అటాక్. మనస్సే వానికి కావాలా. అందుకే మనం కూడా మన మనస్సుని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకుని మనస్సుని బాగు చేసుకునే పని మనకు దేవుడు పెట్టాడు ఈ భూమి మీద. సో అందుకనే మనస్సు గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనస్సు 3 భాగాల ద్వారా తయారు చేయబడింది. ఏ భాగాలు? ఇంటెలెక్ట్, ఎమోషన్, విల్. ఈ 3 కలిపి మనస్సు తయారైంది పిల్లరా. ఈ మనస్సుని మీరు ఆపరేట్ చేస్తే ఈ మనస్సులో 3 ఉంటాయి. ఈ 3 కలిసి మనస్సు అంటాం. మనస్సు ఏర్పడుతుంది. ఏంటంటే అవి? ఇంటెలెక్ట్, తెలుగులో వివేకం లేకుంటే థాట్స్ అనొచ్చు. రెండవది విల్, మన నిర్ణయం. ఆ తర్వాత
ఎమోషన్స్, ఆ నిర్ణయాన్ని బట్టి వచ్చే భావోద్రేకాలు కదా. పెళ్లి చూపుల్లో మీకు తెలిసి 3 పని చేస్తా అంటే మైండ్లో కదా. మరి ఎవరో మీకు ఇంటెలిజెన్స్ ఇచ్చింటారు ఈ సంబంధం బాగుంటుందని. సో వెంటనే మీకు ఏమవుతుంది, ఎమోషన్స్ వస్తాయా ఈ ఫోటో చూస్తూనే, కరెక్ట్ మ్యాచ్ చూడు నాకైతే అని. ఆ తర్వాత ఏమవుతుంది, ఎమోషన్స్ వస్తాయి. అంటే ఏమేమి ఎమోషన్స్ అంటే ఏమి, ఆనందము లేకుంటే కన్నీరు, రెండిట్లో అదొకటి మన భాగంలో వచ్చి పడుతుంది. కొంతమంది ఫోటో చూసి ఎమోషనల్ అయిపోయి ఆ తర్వాత డిసిజన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అదే ఊరికే నేను చెప్తున్నా, మీకు మంచి సంబంధం దొరుకుతుంది మీకు. సో అది పని, మైండ్లో పనిచేసేది. ఈ 3 భాగాలు కలిపి మైండ్ అంటాం. ఓకే సిస్. అదేవిధంగా మనము మనిషి కూడా 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడు. మనము ఆత్మలం పిల్లరా, అది బాగా క్లియర్గా ఉండాలి. బైబుల్ చదువు సిస్టర్ ముందర చూడండి, మీరు నేను ఆత్మలము. అందుకే మనం చనిపోయిన తర్వాత శరీరం వీడే ఉంటుంది కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు లేనివానికి, దేవుడు లేనివాడు స్త్రీ కానీ పురుషుడు కానీ చనిపోతే దేవుడు లేని చోటుకి వెళ్తుంది ఆత్మ. దేవుడు ఎక్కడున్నాడు, నరకంలో దేవుడు ఉండడు. దేవుడు స్వర్గంలో ఉండే దేవుడు. ఆయన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆశ్రయుడే ఉన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ప్లస్ ఆయన ఉండే స్థలం అది. పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్నాడు ఇప్పుడు. కానీ దేవుని రూపంలో ఆయన సింహాసనం మీద ఎప్పుడు ఆశ్రయుడే ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళాలా, అక్కడే యుగయుగాలు జీవించాలా. అంటే తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తామనుకోండి, భూమినే స్వర్గంగా మారుస్తాడు దేవుడు. ఈ భూమిని తీసేసి కొత్త భూమి పెట్టి మళ్ళా మనకి ఇక్కడ పెట్టి మన జీవితం మొదలవుతుంది యుగయుగాలు. మనిషి ఒకసారి పుట్టిన తర్వాత తన ఆత్మ నాశనం కాదు పిల్లలు, శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోతుంది. అయితే శరీరాన్ని కూడా మళ్ళీ లేపుతాడు దేవుడు. చాలాసార్లు పాతోళ్ళకి తెలుసు అనుకోండి, ఒక్కసారి పుట్టినాక నువ్వు ఇంకెప్పటికీ నువ్వు అంతం కావు. ఈవెన్ నీ శరీరం కూడా అంతం కాదు. ఇప్పుడు మట్టిలో పెట్టిన తర్వాత దేవుడు లేపుతాడు మట్టిలో నుంచి నీ శరీరాన్ని. నీ ఆత్మ మళ్ళా పోయి దాంట్లో వాసం చేస్తుంది. 2వ తీర్పులో చివరి తీర్పు ఉంది పిల్లరా. లాస్ట్కి దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. యేసు ప్రభు ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తాడు ఆయన. ఆ తీర్పు తీర్చేటప్పుడు అన్ని బాడీస్ లేస్తాయి మళ్ళీ. ఇప్పుడు ఈరోజు కాదు, ఆదాము కూడా లేచి నిలబడతాడు. ఆదాము అవ్వలు కూడా మనం చూడొచ్చు. సో మొత్తం లాస్ట్ వరకు లేచి నిలబడతారు. దేవుడు తీర్పు తీరుస్తాడు అప్పుడు వాళ్ళని. తీర్పు తీర్చినప్పుడు ఆ శరీరంతో పాటి నరకంలో వేయబడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకు వారు వెల చెల్లించేదానికి నరకానికి పోవాల్సి వస్తుంది పిల్లరా. మీకు నాకు తీర్పు లేదు పిల్లరా. ఎందుకు, నా తీర్పుని మీకు నాకు రావాల్సిన తీర్పుని ఆల్రెడీ యేసు ప్రభు తీసుకున్నాడు. ఆ శిక్షను తీసుకున్నాడు. మీ కొరకే నా కొరకే ఆయన చనిపోయిండేది మనిషిగా వచ్చి. ఆ యొక్క చావుని నువ్వు అంగీకరించుకోకుండా నువ్వు అలాగే జీవిస్తూ ఈ లోకాన్ని వదిలేవనుకో, అసలు దేవుడు ఏం నరకాన్ని పంపిండి నిన్ను, నువ్వే వెళ్ళిపోతావు. అంటే మనం కాదు, యేసు ప్రభు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. సో దేవుడు చాలా మంచోడు కాబట్టే, మనల్ని మన తండ్రి కాబట్టే మనం శిక్షింపబడకూడదు కాబట్టే మన శిక్షను ఆయన తీసుకున్నాడు. అమ్మ ముందర చూడాల. ఓకే. సో మనం ఆత్మలం పిల్లరా, మనం ఈ శరీరంలో ఉన్నాం, మనకు మనస్సు ఇవ్వబడింది. ఓకే, అర్థమైందా? ఇది మన యొక్క కన్స్ట్రక్షన్. మన కన్స్ట్రక్షన్ ఏంటంటే మనం ఆత్మలము, శరీరంలో ఉన్నాము, మనకు మైండ్ ఇచ్చాడు దేవుడు, మనసు ఇచ్చాడు. సో ఈ 3 భాగాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన క్షణమే మీ ఆత్మ క్రొత్తగా చేయబడింది. మన అందరి ఆత్మ క్రొత్తగా చేయబడి 2 కొరింథీ 5:17 ప్రకారము ఎందరు అంగీకరించారు యేసు ప్రభుని వారిని ఆయన నూతనంగా చేసి ఉన్నాడు. మీరు నేను నూతన సృష్టి అని అందుకే అనేది బోర్న్ అగైన్ అని బైబిల్లో రాయబడింది ఇంగ్లీష్లో. సో నూతన సృష్టి మనము. ఆ తర్వాత మన శరీరము పాతదే పిల్లరా, మన మనస్సు కూడా పాతదే. శరీరాన్ని క్రొత్తగా చేస్తాడు దేవుడు. ఎవరి శరీరాన్ని? రక్షింపబడిన వారి శరీరాన్ని కొత్తగా చేస్తాడు దేవుడు. రక్షింపబడని వారి శరీరం కూడా కొత్త కాదు. ఎప్పుడు కొత్తగా అవుతుంది శరీరము? యేసయ్య వచ్చినప్పుడు, ఆకాశం మీదకి వచ్చినప్పుడు మన శరీరము మహిమగల శరీరంగా మారుతుంది. చచ్చిపోని శరీరంగా మారుతుంది మన శరీరం. రోగము అంటని శరీరంగా, ఇంకా రోగమే ఉండదు అనుకోండి. తీర్పు తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు సృష్టించిన తర్వాత ఇంకా రోగం ఉండదు పిల్లరా.
ఎందుకు ఉండదు రోగం అంటే సాతాను ఉండడు కాబట్టి, పాపం ఉండదు కాబట్టి. ఇక లిటరలీ దేవుడు ఏదైతే ఏదైనా తోటలో వచ్చి ఆదాము హవ్వతో మాట్లాడి వాళ్ళతో తిరిగి వాళ్ళతో సంచరించి వారితో జీవించాడో అదే విధంగా తిరిగి దేవుడు మనతో జీవించడం మొదలు పెడతాడు. యేసయ్య శాశ్వతంగా మనిషి మాదిరే ఉంటాడు. ఆయన మనిషిగా యేసు ప్రభు మనతో నివాసం చేస్తాడు. ఆయన రాజుగా ఉంటాడు మనకి, మనం ఆయన బిడలుగా పరిపాలించబడతాం. సో అది జరగబోయేది. ఇది తాత్కాలికం. ఇది 6000 సంవత్సరాలు అయింది అంతే. సృష్టిని సృష్టించి దేవుడు భూమిని సృష్టించి కాదు, మనిషిని సృష్టించి. సైంటిస్టులు అంటారు కోట్ల సంవత్సరాలు అయిందని. మనిషిని సృష్టించి కేవలము 6000 సంవత్సరాలు మాత్రమే అయిండేది. భూమిని సృష్టించి ఎన్ని వేల సంవత్సరాలు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆదామును సృష్టించినప్పుడు భూమి ఆల్రెడీ ఉంది, ఆకాశం ఆల్రెడీ ఉంది, నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే మనకంటే ముందు ఇంకో సృష్టి ఉండింది. ప్రీ అడమిక్ స్టేజ్లో ఇంకో సృష్టి ఉండింది, దూతల సృష్టి ఉండింది. ఓకే, సో అందుకనే సైంటిస్టులు కానీ వీళ్ళంతా కోట్ల సంవత్సరాల ముందు భూమి సృష్టించబడిండేది. బైబిల్లో మీరంతా 6000 సంవత్సరాలు అంటారే మీరు అంటారు వాళ్ళు, కానీ నిజం మేము అంటాండేది. ఓకే, సో ఎనీహౌ మన సబ్జెక్ట్ అది కాదనుకోండి. కాకుంటే మనస్సుని క్రొత్తగా చేసుకోవడము మన బాధ్యత. శరీరాన్ని కొత్తగా మనం చేసుకోలేం, కానీ ఆరోగ్యంగా ఉంచుకోగలం, సంతోషంగా రోగం లేకుండా బతకగలం. ఎస్, రోగం లేకుండా బతకగలం, రోగం అంటకుండా బతకగలం. చాలామంది ఉన్నారు ఈరోజు కూడా ఏళ్ళ సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు ఒక దైవజన్ నాకు తెలుసు, ఇద్దరు నాకు తెలుసు. వాళ్ళు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కాదనుకోండి, లైక్ దేవుని బిడ్డలు. వాళ్ళ యొక్క నేను వాళ్ళతోనే నేర్చుకోవడం జరిగిండేది. లైక్ నా బైబిల్ స్టడీ ఇచ్చిన వాళ్ళు. ఆయన ఎప్పుడు దగ్గును కూడా దగ్గలేదంట, దగ్గు కూడా రాలేదు. ఆయన ఎప్పుడు అనారోగ్యం చూడలేదు ఈరోజు వరకు. ఈవెన్ వాళ్ళ ఇళ్ళల్లో కూడా అనారోగ్యం ఉండదు. మీకు ఆశ్చర్యం వేయచ్చు, కానీ నిజం అది. కారణం ఏమంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎలా నడవాలా దేవునితో. అది అర్థమైతే అనారోగ్యం మనకు లేదు, బీదరికం మనకు లేదు. సో ఓకే, అయితే విషయం ఏమంటే శరీరం ఆయన కొత్తగా చేస్తాడు, మనస్సుని క్రొత్తగా చేసుకునే బాధ్యత మీ మీద నా మీద ఉంచి ఉన్నాడు దేవుడు. ఓకే, సో అందుకనే మీరు నేను క్రొత్తగా చేయబడిన తర్వాత మన యొక్క పూర్తి భారం మనకు, మన యొక్క జీవిత లక్ష్యము ఏది ఉండాలంటే మన మైండ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్ల ఎక్కడ తీసుకెళ్తాంది ఇది? నేను ఆత్మని కదా, నేను మైండ్ మీద ఎప్పుడు దృష్టి ఉంచి ఉండాలా. ఓకే, ఎందుకంటే మనసే పెద్ద అడ్డంకు పిల్లరా మనకు. ఇప్పుడు ఆరోగ్యంలో జీవించారా అని చెప్తున్నానే కొంతమంది, ఈ మనసే మనల్ని అనారోగ్యంలో పడేస్తాండి. ఈ మనసే మనల్ని దేవుడు పోవాల్సిన స్థానానికి, కోరుకుంటున్న స్థానానికి పోకుండా చేస్తాను. సిస్టర్ వినాలా? ఓకే, సో ఇంటేనే మీకు అర్థమవుతుంది, మీకు దీవెనలలో జీవిస్తారు, శత్రువు రాకుండా మీరు ఆపగలరు. వచ్చాను నేను ఊరికే అలా పోతానంటే మీరు వినకుండా దేవుని దీవెనలు పొందుకోవడం కష్టం. ఓకే, సో అందుకని జాగ్రత్తగా వినండి. అందుకే చర్చిలో ప్రీచింగ్ జరిగేది. ఊరికే వచ్చి నీళ్లు జల్లో, నూనె జల్లో, లేకుంటే పూలు జల్లో పంపి మేము. ఎందుకంటే మీకు వాక్యం చెప్పేటప్పుడే అన్నీ చల్లుతున్నాం మేము, మొత్తం ప్యాకేజ్ అంతా చేస్తాను మీ మీదకి. అందుకే జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓకే, చూస్తే సో మన మైండ్ని దేవుడు మనకి ఇచ్చినది మనకు సహాయం చేయడానికి పిల్లరా. కానీ ఏమైందంటే మనం ఈ లోకంలో పాపపు లోకంలో పుట్టాం, పాపంలో పెరిగాం. అయితే మన ఆత్మ కృతగా చేయబడింది, మన మనస్సు ఓల్డే కాబట్టి ఈ లోకంతో కలిసిపోయి ఉంది పిల్లరా. అది అర్థమవుతుందా మీకు నాకు? సో అందుకే నీవు నేను రక్షింపబడిన తర్వాత కూడా చాలాసార్లు మనకు రావాల్సింది రాకుండా, ఆనందించాల్సింది ఆనందించకుండా, చేరాల్సిన చోటికి చేరలేకపోతూ ఉంటాం. దేవుడు ఉండి కూడా పైనుంచి మనం ఏమంటామంటే, ఎందుకు దేవుడు బ్రదర్ మేము ఇంత ప్రార్థన చేసుకుంటాం, మేము ఇంత దేవుడిలో ఉన్నాం, మేము టైత్ ఇస్తున్నాం, లేకుంటే మేము ఇంత ఉన్నాం, ఎందుకు ఇంకా ఈ సమస్య అంటే దేవుడు కాదు పిల్లరా, నీ మనస్సే పెద్ద సమస్య. అందుకే 12:2 ఇప్పుడు చదువుకున్నాం. పౌలు అంటాడు, నీ మనస్సుని కొత్తగా చేయి, దాన్ని మార్చు, లేకుంటే
నువ్వు విజయంలో నడవలేవు, నువ్వు చేరవలసిన స్థానానికి చేరు. సిస్టర్ బాగా వినాలి నాయన, సాతాను విన్నాడు మీకు నిద్రపోనిస్తాడు, జాగ్రత్త. నేను చెప్తాను ఈరోజు మీకు విషయాలు కొన్ని. చాలా డేంజర్ ఫెలో వాడు, వానికి తెలుసు ఎంత శక్తో వాక్యంలో ఎంత శక్తి ఉందో. సో మీరు నేను గమ్యానికి చేరుకోలేం, చేరాల్సిన స్థానానికి చేరుకోలేం మనం. ఎందుకు తెలుసా? మన మైండ్, మనము దేవునికి కోఆపరేట్ చేయకుంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళలేడు పిల్లరా. దేవుని కోరిక ఉంది మనల్ని చేర్చాలని, మనం చేరలేము. దేవుడు చేయి పట్టుకొని లాక్కొని పోడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను గౌరవించి నీకు మార్గం చూపిస్తాడు. అయితే మీకు నాకు అవసరం, అందుకనే మనస్సుని క్రొత్తగా చేసుకోవడం. సో ఇది ఎటువంటిదంటే, లైక్ మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే లైక్ దేవుడు కోరిక ఏంటంటే మిమ్మల్ని నన్ను అనుక్షణము పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాలనుకున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మీకు తెలుసు కదా. దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళాడు. వాళ్ళని దేవుడు లిటరలీ ఒక స్థలానికి చేర్చాడు. లైక్ అనంతపురం నుంచి తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టినట్లు అనుకోండి. వాళ్ళు ఐగుప్తు అనే దేశంలో ఉండేవాళ్ళు. దేవుడు వారిని బయటికి తీసి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళాడు. మీరు చూస్తే దేవుడు వారిని తీసుకెళ్ళక ముందు వాళ్ళు చాలా బంధకాల్లో ఉండేవాళ్ళు పిల్లరా. చాలా వాళ్ళ ఆలోచనలు చాలా చెడ్డగా ఉండేటివి. ఎందుకంటే దాసులుగా ఉన్నారు అక్కడ. ఐ మీన్ లైక్ లేబర్, లైక్ అలా రాజు, ఐగుప్తు రాజు వారి మైండ్ని ఎలా తయారు చేశాడంటే, అందుకే ఐగుప్తు రాజు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు బైబిల్లో. వారిని మేము ఏమీ చేయలేము, మేము చాతగాని వాళ్ళము, మేము ఈ భూమి మీద ఇలా దాసులుగా జీవించేదానికే ఉండేది మేము అనే స్థితిలో ఉంటారు వాళ్ళు కదా. అయితే మీరు చూస్తే దేవుడు వాళ్ళని తీసుకొని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళకి సొంత ఇల్లు ఇచ్చాడు దేవుడు, పొలాలను ఇచ్చాడు, పంటల్ని ఇచ్చాడు, తోటల్ని ఇచ్చాడు. ఐ మీన్ లైక్ ఏ కొదవలేని జీవితం ఇచ్చాడు. అనారోగ్యమే లేకుండా ఆరోగ్యంగా జీవించే జీవితాన్ని దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు అక్కడి నుంచి తీసుకొని. ఓకే, వాళ్ళకి దేవుడు భౌతిక స్థలాన్ని ఇచ్చాడు. భౌతిక స్థలం అంటే ఏంటి? అంటే లిటరలీ ఫిజికల్ ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి, దేశం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇజ్రాయేలీలు అక్కడే ఉండేది. ఇప్పుడు ఉండే దేశం, ఇజ్రాయెల్ దేశం ఉందే, అదే కనాన్ దేశంలోనే ఉండేది. వాళ్ళు కంప్లీట్గా లేదు వాళ్ళ చేతుల్లో, దేవుడు ఇచ్చినంత లేదు, కానీ కొంతవరకు భూభాగం వాళ్ళ దగ్గర ఉంది. అందుకే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, అనుక్షణం యుద్ధమే. అక్కడ మీకు తెలుసా ఒక విషయము? భూమి పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయెల్ జనాంగంలో ఎప్పుడు యుద్ధాలు ఉంటాయి వాళ్ళకి. బైబిల్లో ఉండే ఇజ్రాయేలీలు, అబ్రహాం సంతానం. ఈరోజు కూడా చూసుకోండి. మీకు తెలుసా ప్రపంచం అంతా ఒక పక్కన ఉంటే వీళ్ళు మాత్రమే ఒక పక్కన ఉంటారు. ఎందుకంటే ప్రపంచం అంతా వాని చేతిలో ఉంది, వీళ్ళు మాత్రం ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. ఇజ్రాయెల్ జనాంగం ఈరోజు ఫిజికల్ కంట్రీ ఇజ్రాయెల్ దేశం. కానీ మీకు తెలుసా, ఎవ్వడు వారిని జయించలేరు. ఈ రోజు కూడా ఎన్ని అగ్రరాజ్యాలు ఒకటైనా వారిని జయించలేరు. చూడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు. ఈరోజు కూడా పిల్లలు మన యుద్ధం జరిగింది, మీరు చూశారు కదా. ఒక బాంబు కూడా వాళ్ళ భూమి మీద పన్నీలే. వాళ్ళు ఎక్కడి నుంచి బాంబు వచ్చినా తిరిగి ఆటికి పంపించేవాళ్ళు. ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు ప్రపంచంలో. ఐ మీన్ సూపర్. ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారని కాదు, వాళ్ళ దగ్గర ఏ సుప్రభు లేడు, అసలైనడు. ఐ మీన్ లైక్ రక్షణ లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకి లాస్ట్ కోసం పెట్టాడు దేవుడు. సో అవన్నీ వేరే స్టోరీలేండి. సో విషయం ఏమంటే, అయితే వారికి ఎట్లయితే భూభాగం ఇచ్చాడో మనకేంటి, మనకు భూభాగం ఇవ్వలేదు, కానీ మనకు యేసు ప్రభువే వాగ్దాన దేశం. ప్రభులో ఉన్న మీకు నాకు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. 2 పేతురు 1:3 అదే రాయబడి ఉండేది. భక్తికిని జీవమునకు కావలసినవన్నీ క్రీస్తు ద్వారా సమకూర్చబడెను. సమకూర్చాడు కాదు. చాలామంది అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో పోయిన తర్వాత అది బెదర్ వాగ్దాన దేశం మనకి. నో సార్, ఆల్రెడీ నువ్వు నేను వాగ్దాన దేశంలో జీవిస్తూ ఉన్నాం. ఒక గుర్తు పెట్టుకోండి. ఐ మీన్ లైక్ నేను చెప్తాను. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు శిలువ మీద? ఎందుకు దేవుడు మనిషిగా వచ్చి చనిపోయాడు? మీకు నాకు ఆశీర్వాదాల్లో ఉంచేదానికి, అంటే ఇప్పుడు భూమి మీద నువ్వు నేను ప్రతి ఆశీర్వాదము ఉండాలని. అందుకే మీకు చాలాసార్లు నేను చెప్పా, ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తులో ఫస్కా పండుగ రోజు
ఏం జరిగిందో వాళ్ళకు అదే యేసుప్రభు వచ్చి మన జీవితంలో చేశాడు పిల్లరా. సాదృశ్యంగా మీరు చూసుకుంటే ఐగుప్తులో ఏం జరిగింది? పస్కా పండుగ రోజు వాళ్ళు బయటకు వచ్చే దినం, ఆ యొక్క ఫరో రాజు చేతిలో నుంచి వారు గొర్రె పిల్లని వధించి ఆ రక్తాన్ని తీసుకొని ద్వారాల మీద పూశారు. మనకేం జరిగింది? ఎగ్జాక్ట్లీ ఎట్లయితే గొర్రెపిల్ల వాళ్ళు వధించారో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభు. కొత్త నిబంధనలో యేసు ప్రభుని వధించాడు దేవుడు. యేసు ప్రభు బలి ఇచ్చాడు. వాళ్ళకి మోషేకి చెప్పాడు, మీరు ప్రతి ఇంట్లో గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించండి అని. ఇక్కడ మళ్ళా దేవుడు మనతో అన్నాడు, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లని నేను మీకు పంపిస్తాను. ఆయన మీ కొరకు బలి ఎత్తాడు. మా రోమిల రాసిన 5:5 చదివితే ఆయన ఏం బలి? అది దహన బలి. ఓకే, బలి అని చెప్పి రాయబడింది. తెలుగులో ఏం పదం వాడాడు? ఓకే, జాగ్రత్త ముందు చూడండి పేరా. వాళ్ళైతే అక్కడ రక్తం పూశారు, ఇక్కడ ఈ రక్తంతో మనం కడగబడ్డాం. ఆ తర్వాత ఏమైంది? ఆ యొక్క బలి పశువుని ముందు చూడాలి మీరు. ఆ బలి పశువుని తీసుకొని లోపలి పోయి వాళ్ళు ఏం చేశారు? రక్తం అయితే పూశారు. ఆ మిగతా మాంసం అంతా ఏం చేశారు? వాళ్ళు కాల్చుకొని తిన్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? నా జీవితంలో ఏం జరిగింది? మనం కూడా యేసు రక్తంతో కడగబడ్డాం. యేసయ్యను మనం కూడా తింటున్నాం. ఇప్పుడు యేసయ్య ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో మనం తీసుకుంటా ఉన్నాం. ఓకే, ఏం జరిగింది వాళ్ళకి ఆ మాంసం తిన్నప్పుడు? ఒకటి, మరణం నుంచి మరణ దూత వాళ్ళ ఇంట్లోకి పోలే, ఇంకా మరణం లేదు మనకి. అంతేకాకుండా ఇంకేం జరిగింది వాళ్ళకు? ఆ మాంసం తినిన తర్వాత బైబిల్ చెప్తుంది వాళ్ళు అనారోగ్య పడలేదు పిల్లరా. 40 సంవత్సరాలు వాళ్ళు అనారోగ్యాన్ని చూడలేదు, అనారోగ్య పడలేదు వాళ్ళు. అనారోగ్యం రాలా వాళ్ళ 105వ కీర్తన చదివితే. అంతేకాకుండా ఏమైంది? వెంటనే ఐగుప్తీయుల దగ్గర పోయి మీ బంగారు మాకిండి అన్నప్పుడు ఏం చేశారు? ఐగుప్తీయులు బంగారు అంతటిని వాళ్ళ చేతుల్లో పెట్టారు. చూసారా? ఆ యొక్క గొర్రెపిల్ల వధిస్తూనే ఫరో రాజు నుంచి విడిపించబడ్డారు, అంటే సైతాన్ నుంచి విడిపించబడ్డారు వాళ్ళు. అంతేకాకుండా వారికి ఆస్తి రావడం జరిగింది రాత్రే. అంతేకాకుండా వారి శరీరాలు ఆరోగ్యంతో నింపబడ్డాయి. కారణము ఆ యొక్క గొర్రెపిల్లని వాళ్ళు తినడం ద్వారా. అంతేకాకుండా వారి మీద ఏ శాపం నిలవలేదని చెప్పి బైబిల్ చెప్తుంది. యాకోబు మీద ఏ యొక్క జాదుటోన కానీ ఏ శాపం కానీ నిలబడదు. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు అదే మన జీవితాల్లో చేసినది పిల్లరా. అర్థమైందా? మీరు నేను ఆశీర్వాదాలు నింపబడి ఉన్నాం. ఇప్పుడు బీదరికం లేదు, మనకి రోగం లేదు, శాపం లేదు. అర్థమైందా పిల్లరా? అందుకే మీరు చూస్తే 66:12 మీరు చదివితగిన కీర్తనలో తీకండి, అక్కడ రాయబడింది, నువ్వు మమ్మల్ని ఐశ్వర్యం గల దేశంలోకి తీసుకొచ్చావు. మిమ్మల్ని నన్ను ఐశ్వర్యం గల దేశంలోకి దేవుడు తీసుకొచ్చాడు పిల్లరా. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానని. సో అందుకు యేసుప్రభు చనిపోయినది పిల్లరా. ఈ భూమి మీద నువ్వు నేను ఆశీర్వాదాలు కలిగి ఉండడానికి, నువ్వు నేను వాగ్దాన దేశ పాలు తేనెల్లో జీవించేదానికి యేసు ప్రభుని మనం రక్షకుడుగా అంగీకరించి ఉన్నాం. అందుకే పౌలు అంటున్నాడు మనకు ఈ యొక్క వాక్యంలో, మీరు నేను ఎలా ఈ పాలు తేనెల్లో ప్రవహించగలం, ఎలా ఈ యొక్క మహిమగల జీవితాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చాడే. దేవుని దగ్గర ఉన్న మహిమను మనకి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గర ఉన్న సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు, ఐశ్వర్యం, ప్రతి మేలు ఇచ్చాడు పిల్లరా మీకు నాకు. ఎలా మనం అవన్నీ పొందుకోగలమంటే ఆ 12:2 రోమిల రాసిన పత్రిక ఆయన డైరెక్షన్ చూపిస్తున్నాడు. ఎలా అంట? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏంటి లోక మర్యాదను అనుసరింపక? నీ మనస్సును మార్చుకోమంటున్నాడు. ఏంటి లోక మర్యాదను అనుసరించుకోకుండా మనసు మార్చుకోవడం అంటే, ఈ లోకంలో వాళ్ళు చేస్తున్నట్లుగా నువ్వు చేయకు, వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడకు, వాళ్ళు ఆలోచించినట్లుగా ఆలోచించద్దు, వాళ్ళు చూసినట్లుగా చూడొద్దు. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే మాట్లాడు, అదే చూడు, నీ మనసులో పిక్చర్ అదే నువ్వు చెయ్యి. మీకు తెలుసా ఈ లోకం మనతో ఏం కోరుకుంటుందో? మనం వాళ్ళ మర్యాద చెప్పున నడపాలని. తెలుగులో లోక మర్యాద అని రాయబడింది పిల్లరా. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? డు నాట్ బీ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. కన్ఫామ్ చేయొద్దు. కన్ఫామ్ అంటే తెలుసు కదా, టికెట్ రిజర్వేషన్ చేస్తాం మనం అంటాం కదా, టికెట్లు కన్ఫామ్ కాలేదంటాం. అంటే టికెట్ అయితే బుక్ చేసాం కానీ కన్ఫామ్ కాలే, లేకుంటే సీట్ కన్ఫామ్, లేకుంటే రకరకాల కన్ఫామ్ అనే వర్డ్ ఇంగ్లీష్లో వాడబడింది. తెలుగులో లోక మర్యాదను అనుసరించొద్దు.
అంటే వాళ్ళకి కన్ఫర్మ్గా వాళ్ళలాగా చేయొద్దు నువ్వు అని. ఈ లోకంలో ఎందుకు క్రైస్తవులు అంటే అసహ్యం వేస్తుంది వాళ్ళకి, మనం అంటే అసహ్యం. ఎందుకు మనల్ని కొడతానారు? హలో, ఎందుకు మనం అంటే అసహ్యం? ఎందుకో తెలుసా? వాళ్ళ అనుసారంగా మనం లేము. అర్థమవుతుంది మీకు? వాళ్ళ కన్ఫర్మ్ చేయడంలో వాళ్ళలాగా మనం అంటున్నాం, సువార్త చెప్తున్నాం వాళ్ళకి అంటున్నాం మనం, అయ్యో సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు, ఆయన్ని పూజించండి, సృష్టిని పూజించొద్దండి. మనం చెప్తున్నాం, మీరు పామును పూజిస్తున్నారు, పాము ఇంట్లోకి వస్తే మీరు పాముని చంపేంత వరకు మీరు ఇంట్లోకి పోరు. మనం చెప్తున్నాం, జంతువుల్ని మీరు పూజిస్తున్నారు, జంతువులు ఐ మీన్స్ లైక్ పులి వచ్చింది అంట్లో ఊరిలోకి కానీ ఇంట్లోకి కానీ మనం ఉంటామా? ఇంట్లో ఊరిలో అది చనిపోయేంత వరకు మనకు నిద్ర రాదు. ఎందుకు ఇలాంటి అది మనల్ని చంపేస్తుంది. కానీ మనము వాళ్ళని దేవుడుగా చేసుకుని ఉన్నాం. ఎవరిని దూషించేదానికి కాదు, కానీ అదే చెప్తున్నాం బయటికి వెళ్ళి మనం. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మాలాగా లేలే వీళ్ళు, మాలాగా అన్నిటినీ పూజించరే, మాలాగా అన్నిటినీ ఐ మీన్ లైక్ మాలాగా లేరే పద్ధతి, మాలాగా పాపం చేయరే, మాలాగా వీళ్ళు ఎందుకు లేరు, అందుకే కొడతానేది మనల్ని. యేసుప్రభుని ఎందుకు కొట్టారు అమ్మా? తాగి ఏమైనా కొడతాడు అందరినీ యేసుప్రభు? యేసుప్రభు నిష్కల్మషమైన పాపం లేనివాడు. ఎందుకు మత గురువులు కొట్టారు ఆయన్ని? ఎందుకు చంపేంత వరకు నిద్రపోకూడదు అనుకున్నారు? ఎందుకు తెలుసా? యేసుప్రభు కన్ఫర్మ్ చేయడంలో వాళ్ళకి, నేను మీలో ఒకరినని. యేసుప్రభు ఎప్పుడు ఏమనేవాడు తెలుసా? నేను పైనుంచి వచ్చి ఉన్నాను, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను తండ్రి ఒకటే ఉన్నాం. ఆయన ఆలోచించే ఆలోచనలు వీరికి సరిపోయేవి కాదు, ఆయన చెప్పే మాటలు సరిపోయేది కాదు. వీళ్ళంతా ఆచారాల్లో, బంధకాల్లో, సాతాను పూజలో ఉండేవాళ్ళు. యేసుప్రభు అనేవాడు అది కాదు, ఆయన మీ తండ్రి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తా అన్నాడు. వీళ్ళకి అసలు గిట్టేది కాదు. ఎందుకో తెలుసా? యేసుప్రభు అంటే సరిపోదు. యేసుప్రభు ప్రాపర్గా రిన్యూ అయిన మైండ్ కలవాడిపోయారా, యాక్చువల్ మైండ్ కలవాడు యేసుప్రభు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు, బ్రదర్ ఆయన దేవుడు అందుకే ఆయన మైండ్ పర్ఫెక్ట్గా ఉండింది. నో సార్, ఏనండి ఆయన దేవుడే. హలో, యేసుప్రభు పుట్టినప్పుడు, యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఆత్మ పాపము లేనిది. ఈవెన్ ఆయన పాపం ఎరుగనివాడు, పాపం ఎప్పుడు చేయలేదు. ఆయన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. కానీ మైండ్ మనలాంటి మైండే అయింది. మన మాదిరి ఆత్మ మంది పరిశుద్ధమైంది కదా ఈరోజు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మనం కూడా ఆత్మ పరిశుద్ధమైంది, రక్తంతో కడగబడిన ఆత్మ, కొత్త ఆత్మ. అట్లాగే కొత్త ఆత్మ ఉండింది యేసుప్రభు పుట్టినప్పుడు. ఎందుకంటే కన్యకకు పుట్టాడు ఆయన, దేవునికి పుట్టాడు స్ట్రైట్గా. ఎందుకంటే ఆత్మలో పాపం ఉంటే మనల్ని పాపం నుంచి రక్షించలేడు కాబట్టి ఆయన ఆత్మ పరిశుద్ధం ఉంది. కానీ మైండ్ మనలాంటిదే అయింది. అందుకే డెవిల్ అటాక్ చేసేవాడు మైండ్ మీద. నువ్వు దేవుని కుమారుడువా, అయితే ఈ అద్భుతం చేయి, నువ్వు దేవుని కుమారుడువా, ఇది చేసి చూపి. మైండ్ మీద ఆయన కూడా అటాక్ చేసేవాడు సాతాను. ఆయన కూడా మైండ్ని ఏం చేయాల్సి వచ్చింది? రెన్యూ చేయాల్సి వచ్చింది పిల్లలు. అయితే యేసు ప్రభు పర్ఫెక్ట్ మైండ్ కలిగిన వాడు పిల్లరా. అర్థమవుతుందా? తన దేవుని మైండ్తో తన మైండ్ని అలైన్ చేసుకున్నవాడు ఆయన. అర్థమవుతుందా పిల్లరా? హలో, మీరు మీ కోరిక ఉందనుకో, ఎవరినన్నా నేను చూడాలనుకుంటాను, మైండ్ బాగా ఉండేవాడిని, కరెక్ట్గా బైబిల్లో రాసినట్లుగా లోకానుసారంగా లేని మైండ్ కలవాన్ని చూడాలి అనుకుంటే మీరు యేసు ప్రభువుని చూడండి. మీకు తెలుసా ఎందుకు సువార్త ఇచ్చాడు దేవుడు? సువార్తలు 4 సువార్తలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనం బైబిల్ చదువుతాం? పోనీ అట్లన్నమాట. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారు? నేను అట్లే ఉండి నాకు తెలియనప్పుడు బైబిల్ ఎందుకు చదువుతామంటే దేవుడు ఏడ బాధపడతాడని చదువుతాం మనం ఒకటి, లేకుంటే దేవుడు ఏడ బాధుతాడో అని చదువుతాం కొంతమంది. అంటే కొడతాడేమో బైబిల్ చదవకుండా అని. కొంతమంది అందరికీ మత గ్రంథాలు ఉన్నాయి, అందరూ చదువుతారు, వాళ్ళు చదివి ఆఫీస్కి వస్తారు, వాళ్ళు చదివి స్కూల్కి వస్తారు, నేను కూడా చదువుకుందామని. అందుకు కాదు పిల్లలు బైబిల్ ఇచ్చినది. అమ్మ వింటానారా? బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, నువ్వు ఆ బైబిల్ని చదివేటప్పుడు సువార్తలే చదువుతావు అనుకో, సువార్తలు చదివేటప్పుడు మీరు యేసయ్య మైండ్ని చదువుతున్నారు. అమ్మ వింటానారా? ఎలా ఆయన మాట్లాడే ముందు చూడండి, ఎలా ఆయన మాట్లాడేవాడు. మీకు వినేది పిల్లరా మైండ్, మీరు బలవంతం చేసుకోవాలా నేను వినే తీరుతానని. ఎందుకంటే మీరు ఆత్మ, మీ మైండ్ వినేది మీకు. ఇప్పుడు టీవీ సినిమా వేస్తే ఆహా అంత సుస్థి అంత పోతుంది,
ఎవరు హీరో? ఎవరు హీరో? ఎందుకో తెలుసా? అట్లా వచ్చాం. మన ప్రయాణం అట్లాదే పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు కొత్త ప్రయాణంలో, కొత్త జీవితంలోకి తీసుకోవాలని దేవుని కోరిక. కానీ ఆ పాతది మైండే కదా. ఇంత యాళ్ళు చెప్తాడు పాస్టరు, ఇవన్నీ ఎందుకు? 2 పాటలు పాడుకొని ఏదో కొద్దిగా చదివేసి మా మీద చేయి పెట్టేసి పంపించేస్తే పోయి ఉగ్గాని వడ తిని టీవీ వేసుకొని ఎంచక్క ఇట్లా కాళ్ళ చేతులు పెట్టుకొని సినిమా. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆమె సినిమా కంట ఇది రాలే చర్చికి. పొయ్యాలకి తల్లి కొడుకు ఇద్దరు చేయి పెట్టుకొని టీవీ ముందర కూర్చున్నారు. పడుకున్నారు. సరే పడుకున్నారు అట్లా. ఆహా ఎంత లగ్జరీగా ఉంటుంది కదా అట్లా చేస్తే. నేను పొయ్యాలకి కరెంట్ షాక్ కొట్టినట్లయింది. దిక్కులు కోరి పరిగెడతామారో. నేను అన్న ఆగండి 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 అయినా నేను చూసేదాన్ని. ఎక్కడ పరిగెత్తారు? లేదు సార్ అనుకోలేదే. అరే నాకు భయపడతాను. మీరు ఆయన చూస్తున్నారో మిమ్మల్ని. ఇంకోటి చెప్తున్నా, వాడు కూడా చూస్తున్నాడు. వాడు మంచి మంచి సీరియల్ రిలీజ్ చేస్తాడు నీకోసం. ఇంకా చూడండి మిమ్మల్ని నేను కౌగులించుకొని లోపల ముద్దాడి పాము కదా ఎలకని మింగినట్టుగా మింగేసి లోపల మిమ్మల్ని తిప్పుకొని జీర్ణించుకొని నాతో పాటు యుగ యుగాలు మనం టీవీ చూసుకుంటున్నాం. ఎక్కడ? హలో, నాకేళ భయపడతా. వాళ్ళకి దిక్కు తెల్లా నన్ను చూసానట్లే. నేను అంటే ఏడ పడతారు, ఏడ కాళ్ళు చేతులు మళ్ళీ ఇరుగుంటు. మళ్ళీ నేనే డబ్బులు ఇచ్చి రాలమ్మా, జాగ్రత్త హాస్పిటల్కి పోయిరండి, సర్జికల్ స్పెషలిస్ట్ దగ్గరికి. డౌట్ ఉంటే కీర్తనికి ఫోన్ చేయండి, మంచి డాక్టర్ కూడా చెప్తాడు. అట్లా మీరు కూడా అట్లా పోనిద్దండి, లాగి పెట్టండి బండిని. మీరు లాగి పెడితే అనేక జీవితాలు బాగుపడతాయి పిల్లరా. సో ఇక్కడే యుద్ధం ఉండేది మనకు. మన ఆత్మ కోసం ఏం చేయాల్సిన పనిలే, మన మైండ్ కోసమే. ఓకే, సో యేసు ప్రభుని మీరు సువార్త చదివేటప్పుడు ఆయన మైండ్ని చదవండి. ఎలా మాట్లాడాడు వ్యభిచారి స్త్రీ దగ్గర, ఎలా మాట్లాడాడు శిష్యుల దగ్గర, ఏం చేశాడు దయాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటి ఈయన జీవిస్తాడు. ఎందుకంటే ఆయన మనం ఒకటే కదా. మనము యేసు ప్రభు ఒకటే. ఇప్పుడు ఆయన హెడ్, మనం బాడీ. అర్థమైంది మీకు? నో డిఫరెన్స్ ఆడా ఓన్లీ ఇన్ మైండ్, మనస్సులో. ఆయన మైండ్ కరెక్ట్గా పర్ఫెక్ట్ మైండ్ పిల్లరా. అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నా తండ్రికి నేను ఏమడిగినా నాకు ఇచ్చేస్తాడు, నా ప్రార్థనలకైనా జవాబిచ్చే దేవుడు అన్నాడు, జవాబిచ్చే తండ్రి అన్నాడు యేసు ప్రభు. అంతేకాదు ఆయన దయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యాలు విలవిలలాడేటి పిల్లరా. ఆయన రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల మీద చేపెట్టినప్పుడు రోగం పారిపోయేది. ఆయన పడుకున్నప్పుడు ఓడలో అలలు వచ్చాయి, ఆయన ముంచేసేదానికి ఆయన లేసి అన్నాడు స్టాప్ అని. అయ్యో పిల్లరా, అలలకు ఆగమన్నప్పుడు సృష్టి ఆగిపోయింది. ఎందుకు తెలుసా? ఈయన మైండ్ రెన్యూ చేసుకున్న వ్యక్తి పిల్లరా యేసు ప్రభు. సో నా మైండ్ని మనం ఎప్పుడు యేసు ప్రభు మైండ్తో కంపేర్ చేసుకుంటూ ఉండాలి పిల్లరా, అలైన్మెంట్ చేసుకుంటూ ఉండాలా. అందుకే దేవుడు బైబిల్ ఇచ్చినది మనకు, ముఖ్యంగా సువార్తలు ఇచ్చినది. మీరు చదివితే, నేను ఓరల్ రాబర్ట్ గురించి చాలాసార్లు చెప్పా, 200 సార్లు మోకాళ్ళ మీద కొత్త నిబంధన చదివిన వ్యక్తి. 200 సార్లు మోకాళ్ళ మీద ఎందుకు చదివాడంటే యేసు ప్రభుని అర్థం చేసుకోవాలా నేను. ఎందుకంటే ఆయన జీవితమే నాకు ఇవ్వబడింది. ఆయన వచ్చి చచ్చిపోయి మనకు ఏదో మతం ఇలేదు పిల్లరా, ఆయనలాగా జీవించే జీవితం ఇచ్చాడు యేసు ప్రభు. నిజంగా ఓరల్ రాబర్ట్ జీవజల నదుల్ని ప్రవహింపజేశాడు ఈ భూమి మీద. తెలుసా? మహా రెవల్యూషన్ కలిగిన వ్యక్తి, అద్భుతాలు సామర్థ్యమైన కార్యాలు చేసిన వ్యక్తి ఓరల్ రాబర్ట్. బూట్లు ఉండేవి కాదు ఆయన కొత్తగా రక్షింపన్నప్పుడు. పాస్ట్ ఆయన బూట్లు ఉండేవి కదా ఆయన వేసుకునేకి. చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడు తెలుసా? ఆయన ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ కట్టాడు. ఆయన మిలియన్ల డాలర్లు పెట్టి, కోట్ల ఆస్తులు డబ్బు పెట్టి కాలేజ్ కట్టినాడు. ఇప్పుడు కూడా అమెరికాలో ఆయన చాలా ఫేమస్ వ్యక్తి పిల్లరా. రెవల్యూషన్ తెచ్చిన వ్యక్తి ఆయన, వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. దేవుడు గౌరవిస్తాడు పిల్లరా అట్లా వాళ్ళని. 200 సార్లు మోకాళ్ళ మీద చదవండి, ఎంత విశేషం చెప్పండి. అందుకే ఆయన నోరు తెరిస్తే జీవజల నదులు ప్రవహించేది, రోగుల మీద చేయి పెడితే బాగుపడేవాళ్ళు, ఆయన మాట్లాడితే జీవితం వచ్చేది మనుషులకి. 200 మంది పిహెచ్డి చేసేవాళ్ళు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. పిహెచ్డి చదివిన వాళ్ళు, సరే పిహెచ్డి చదివిన వాళ్ళు 200 మంది ఆయన దగ్గర పనిచేసేవాడు. ఆయన ఎంత చదివాడు తెలుసా? చాలా తక్కువ చదువుకున్న వ్యక్తి, కానీ ఇది 200 సార్లు కొత్త నిబంధన చదివాడు. అందుకే దేవుడు కూడా తనకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే పిహెచ్డి చేసేవాళ్ళు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు 200 మంది.
పెద్ద యూనివర్సిటీ, ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ, మీరు నెట్లో చూడండి. ఎందుకంటే మీకు విషయాలు చెప్తున్నప్పుడారా, మనస్సు మీరు నేను మార్చుకున్నప్పుడు మీరు నేను దేవునితో అలైన్ అవుతాం. పౌలు అదే చెప్తున్నప్పుడారా, నా మనస్సుని మార్చి మీరు నేను నూతనం చేసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీకండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఈ విషయాలన్నీ. మీరు నేను రక్షింపబడకముందు నా ఆత్మ సాతానుతో కలిసి ఉండే పిల్లరా, ఆ రెండు కలిసి మన మైండ్ని పాడు చేశాయని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు రాయబడింది. యుగ దేవత నడుపుతాన్నే మనల్ని అని రాయబడింది అక్కడ. ఇప్పుడుకి నడుపుతోంది ఎవరైతే యేసుప్రభువు లేదో వాళ్ళని. ఎక్కడ? మైండ్ లోపల. వాళ్ళ ఆత్మ చచ్చిపోయింది. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళ మైండ్ని పట్టుకున్నాడు సాతాను. అందుకే ఎంత భయంకరమైన పనులన్నా చేస్తున్నారు బయట. ఎందుకంటే సాతాను యొక్క హస్తము, వాడి యొక్క ఫీడింగ్ ఉంది. వాడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అనుక్షణం. అప్పుడు మన మైండ్ చెడిపోవడం జరిగింది పిల్లరా. ఓకే, మనము మన యొక్క పాత అలవాట్లని మానేసి వాక్యానుసారంగా మన మనస్సును చేసుకోమని బైబిల్ మనకు చెప్తుంది. ఓకే, ఇప్పుడే నేను చెప్పినట్లుగా దేవుని కోరిక పిల్లరా, మిమ్మల్ని నన్ను పాలు తేనెల ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాలని. అందుకే యేసు ప్రభుని బలి ఇచ్చిన దేవుడు. ఎట్లయితే వాళ్ళకు గొర్రెపిల్ల బలి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దాన దేశంలోకి చేరుకున్నారో, అదేవిధంగా యేసు ప్రభువు మన కొరకు బలియాగమైండేది. ఎందుకంటే మీరు నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండేదానికి. అంటే ఇప్పుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటి? అన్ని ఆశీర్వాదాలు పిల్లరా. ప్రతి మేలులో, ప్రతి ఆశీర్వాదంలో మనం జీవించాలి అని. కానీ అదే సాతానికి ఇష్టం ఉండదు. సాతాను యొక్క పూర్తి ప్రయత్నం ఏమంటే మన జీవిత విషయంలో నా మైండ్ని క్యాప్చర్ చేయాలని, నా మైండ్ మాత్రం మార్చుకోకుండా చూడాలని. దీనికి అర్థం ఇది కాదు, సాతాను చాలా శక్తిమంతుడా, దేవుని కంటే లేకుంటే దేవుళ్ళ ఏంటి సార్, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, సాతాను ఆపుతానడా అంటే ఇద్దరు సమానమా? నో సార్. సేటానికి ఏ శక్తి లేదు పిల్లరా. నేను శక్తిమంతుడు అని చెప్పడం లే. వాడికి నిజంగా శక్తి ఉంటే ఎప్పుడో చంపేసేవాడు మనల్ని. వానికి ఒకే ఒక ఆకలి ఏమో తెలుసా? క్రైస్తవుల్ని చంపి పడేశాడు. క్రైస్తవులనే కాదు పిల్లరా, ఎక్కడ ఎవరు దొరికినా తుడిచిపెట్టేశాడు. వానికి తెలుసు, చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్తారు, వీళ్ళు చచ్చిపోతే నా తలనొప్పి లేకుండా స్వర్గంలో పోయి కూర్చుంటారు, భూమి మీద మాత్రం ఉండకూడదు వీళ్ళు. మీకు అర్థమవుతుంది పిల్లరా. వాడు బలవంతుడని మీకు చెప్పడం లేదు, కానీ వాడి దగ్గర ఉండే పెద్ద శక్తి ఏంటంటే, వెపన్ ఏంటంటే, ఆయుధము మోసం చేయడం పిల్లరా. అంటే మాట్లాడడం అబద్ధం మనతో అని చెప్పి బైబిల్ అందుకే చెప్పేది. వాడు ఏం చేస్తాడంటే మీతో నాతో ఎప్పుడు అనుక్షణం మాట్లాడాలని ప్రయత్నం చేశాడు పిల్లరా. మనల్ని వాని ఆలోచనలు మనలో వేసి దేవుని వాక్యాన్ని ముందర చూడాలైనా, దేవుని వాక్యాన్ని మనం తీసుకోకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని నమ్మకుండా, దేవుని వాక్యాన్ని చెప్పకుండా, దేవుని వాక్యాన్ని చూడకుండా అడ్డగించాలని మన మైండ్ మీద వాడు ఎప్పుడు క్యాప్చర్ చేయాలని అబద్ధాలు మనం దగ్గరికి తెస్తూ ఉంటాడు. వాడు సేమ్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తాడు. తెలుగులో ఏమంటే సేమ్ విధానమే. ఓకే, ఇట్లా చెప్తాను. ఏ విధానమైతే దేవుడు చేస్తాడో మన జీవితాల్లో ఎగ్జాక్ట్లీ అదే విధానమే వాడు అనుసరించేది. ఉదాహరణకి యేసు ప్రభు చెప్పాడు చాలాసార్లు దేవుడు పనిచేసే విధానం. ఏంటి దేవుడు పనిచేసే విధానం? మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలన్నా, మేలులు రావాలన్నా, విజయం సాధించాలన్నా దేవుడు పనిచేసే విధానం ఏంటి? యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఇది అతి ముఖ్యమైనది అన్నాడు. ఏంది అది? ఆ ఉపమానం అతి ముఖ్యమైన ఉపమానం బైబిల్లో. ఏంటది? విత్తనాలు. యేసు దేవుని రాజ్యం ఎట్లా పనిచేస్తుందంట? విత్తువాడు విత్తనం చెల్లేదానికి వెళ్ళాడు. కొన్ని విత్తనాలు నేల మీద పడ్డాయి, పక్షులు ఎత్తుకుపోయాయి. కొన్ని విత్తనాలు మన్ను లేని చోట పడ్డాయి, సూర్యుడు వస్తూనే ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి, ముళ్ళ కంపలు వచ్చి వాటిని అదిమేశాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి, అవి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఫలించాయి. అది దేవుడు పనిచేసే విధానం. సాతాను కూడా ఎగ్జాక్ట్లీ అదే కాపీ కొడతాడు. వానికి తెలుసు, అమ్మ ఇంటానారా, దేవుని వాక్యము వీళ్ళలో ఉండకూడదని. ఈ 3 శోధనలు కూడా వాడి తెచ్చేటివే. ముళ్ళకంపలు ఏంటి? వాడు ఏం చేస్తాడంటే, నువ్వు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నీ మీద రోగము, నీ మీద అశాంతి, భయము, లోకంలో ఉన్నదంతా తెచ్చి
నీకు భయపెట్టేదానికి ప్రయత్నం చేసి, ఎందుకంటే నువ్వు వాక్యాన్ని వదిలేయాలని. అదే వాని ప్లాన్. వాడు అదే సిస్టమే. దేవుడు అంటాడు, నా వాక్యాన్ని పట్టుకో, ఇడిచిపెట్టదు, దీన్ని చెప్పు, దీన్ని చెయ్యి, దీన్ని చూడు, నీకు 30 60 100 ఫలం ఇస్తాను నేను. నా వాక్యము శక్తిగలది, నా వాక్యం ఎవరో కాదు, నేనే. నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకో, నేను చెప్పిన మాటను పట్టుకున్నావు అనుకో, నేను ఫలింపజేస్తా. అది దేవుడు పనిచేసే విధానం. వీడేం చేస్తాడు తెలుసా? వద్దు, అది పట్టుకోవద్దు. ఎందుకంటే సాతానికి బాగా తెలిసిపోయారా వాక్యంలో ఉన్న శక్తి. వాడికి బాగా తెలుసు, ఈ వాక్యం ద్వారా సృష్టి సృష్టించబడింది, ఈ వాక్యం ద్వారా సర్వం నడపబడుతుంది. ఈ వాక్యాన్ని ఈ వ్యక్తి పట్టుకున్నాడు అనుకో, ఈ కుటుంబం పట్టుకుందనుకో, ఆ వాక్యం మీద నడిచారనుకో, వీరు ఖచ్చితంగా 30 60 100 అన్ని దీవెనలు కలిగి ఉంటారు. వీళ్ళని నేను ఆపలేను. వాక్యానికి సాతాను చాలా భయపడతాడు పిల్లరా, ఇంకేదానికి భయపడ్డు. నిజం చెప్తున్నా, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఏం భయపడు. కొంతమంది పీటరు, పౌలు, లేకుంటే ఇంకా కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు, మంచి పేర్లు పెట్టుకుని వాడు ఏదానికి భయపడ్డు. వాడు చెప్పాడు బైబిల్లో ఓ చోట, కొంతమంది 19వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో తీపిస్తాను, ఉండండి జస్ట్ ఒక నిమిషం. కొంతమంది దయ్యాలు తీసుకొచ్చినప్పుడు వాడు సాతాను అంటాడు, దయ్యాలు అంటాయి వాళ్ళతో, మాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. చూసారా, వాళ్ళకి తెలుసు, నీ పేరు ఏమన్నా పెట్టుకో, లోపల ఏముందో వానికి తెలుసు బాగా. పౌల్లో ఏమునింది తెలుసా? వాక్యం ఉన్నింది పిల్లలు, యేసు ప్రభులాగా. పౌలు వాక్యంతో నిండినవాడు. ఇంకో విషయం కూడా చెప్పాలని ఆశపడతాను, జాగ్రత్త వినండి పిల్లరా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, పౌలు కానీ పేతురు ఇట్లా వాళ్ళని చూసి, బ్రదర్ పౌలు అభిషేకించబడిన వ్యక్తి బ్రదర్, నేనేంటి బ్రదర్, లేదంటే మేమేంటి బ్రదర్, దేవుడు ఏదో వాళ్ళకి స్పెషల్ ఏదో. నో, అది దేవుడు పక్షపాతం చూపించేవాడైతే దేవుడు మనతో ఆశించలేడు ఏది కూడా. ఎందుకంటే ప్రభువా పౌలుకి నాకు ఏం ఒకటేనా, యేసు ప్రభు నేను ఒకటేనా అని మీరు అనొచ్చు. సాతాను అదే అంటాడు, యేసు ప్రభు ఆయన, నువ్వు యేసు ప్రభువా? ఎస్, నేను యేసు ప్రభునికి పుట్టిన యేసునే, నేను బైబిల్ చెప్తాను, నాకు ఐఎమ్ క్రైస్ట్ బికాస్ హీఈస్ హెడ్, ఐఎమ్ హిస్ బాడీ. 2 కొరింథీ 6లో మీరు చూసినట్లయితే క్రీస్తు అని పిలువబడింది మనకు, వాళ్ళకు దయ్యాలని పిలువబడింది. బైబిల్ చెప్తుంది పిల్లరా. పౌలుకి దేవుని మధ్య ఏదో పక్షపాతం లేదు. పౌలు అంటే చాలా బాగుంటాడు, తెల్లగా ఉంటాడు. నో సార్, పౌలు ఏం చేశాడు తెలుసా? తన మైండ్ని యేసు ప్రభులాగా రెన్యూ చేసుకున్నాడు పిల్లరా. అందుకే ఆయన రాస్తున్నాడు, నీ మనస్సు లోక మర్యాద అనుసారం పోనిద్దు, లోకంలో వాళ్ళతో నీ మైండ్ కన్ఫర్మ్ చేయొద్దు, వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయి. గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారుతుందే, నువ్వు నీ యొక్క మైండ్ గొంగలి పురుగుగా ఉండొచ్చు. ట్రాన్స్ఫార్మ్ చేయి, మెటమార్ఫసిస్ చేయి. ఎట్లా? వాక్యంతో. వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు అయి ఉన్నావు. పౌలు, నువ్వు ఒక భాగం చదవండి. పౌలు ఎందుకు సక్సెస్ఫుల్ అయినాడు? 19వ అధ్యాయం తీయండి. ఎందుకు పౌలు రుమాలు పట్టుకున్నా కూడా, ఎట్లయితే యేసు ప్రభు తీసినాక నా ముందర చూడండి, ఎట్లయితే యేసు ప్రభు బట్టలు పట్టుకొని మనుషులు బాగుపడేవారో, బైబిల్లో మీరు చదివితే యేసు ప్రభు ఆడపోయినా కూడా ఏం చేశారు ప్రజలు? 12 ఏళ్ళ రక్తస్రావం చేసి బట్ట పట్టుకుంది, బాగుపడింది. మా తింటారా తెలుసు కదా మీకు, 12 ఏళ్ళ రక్తస్రావం. ఆ తర్వాత ఏమైందో తెలుసా? బైబిల్లో మీరు చదివితే యేసు ప్రభు ఆడిపోయినా మనోళ్ళు తెలుసు కదా ఇట్ల వల్ల. యేసు ప్రభు విడిచిపెట్టి బట్టలు పట్టుకునే వాళ్ళు పోయి అంతా. బైబిల్ చదవండి మీరు. ఆ తర్వాత సీన్ ఏమైందంటే, యేసు ప్రభుని అందరూ పోయి తాకేవాళ్ళు, బట్టలు పట్టుకున్నారు, యేసు ప్రభు చెంగు పట్టుకున్నారు. యేసు ప్రభు కూడా ఏమైనా పట్టుకోండి, మీరు బాగుంటే చాలు నాకు. ఆడు ఎప్పుడు అనేవాడు కాదు, నువ్వు యా ఊరోడివి, నువ్వు మతమేంటి, నువ్వు లేకుండా అట్లా వాడివి, దుర్మార్గుడా, దుష్టుడా, పాపి, పక్కన పో అనేవాడు కాదు. అది దేవుని మైండ్ పిల్లరా. మనం అందరూ ఆయన బిడ్డలం కాబట్టి. ఓకే, మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ పౌలు జీవితంలో అదే జరిగింది. పౌలు రుమాలు తీసుకొని ప్రార్థన చేసి ఇచ్చేవాడు. ఆ రుమాలు తీసుకొని పోయి ఎవరి మీద వేసినా కూడా, ఖర్చీప్ రుమాలు అంటే అర్థమైంది, రుమాలేనా అని తెలుగులో, ఖర్చీప్ వేసినప్పుడు దయ్యాలు పారిపోయేటివి. దయ్యాలు చెప్పేటివి ఏమో తెలుసా? పౌలు ఎవరో మాకు తెలుసులే అని దయ్యాలు చెప్పేటివి. కారణం ఏమో తెలుసా? వాక్యంలో ఎదిగాడు. చదవండి కాదు 19వ అధ్యాయం అపొస్తలుల కార్యములు.
మీరు చూస్తే ఎక్కడి నుంచి అన్ని చదవద్దు, 9, 8 నుంచి, తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరిచిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తర్సుసు అను తరుణ్ను వాను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గీరి దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో వాక్యం ఎంత ఎదిగిందో ఆ ప్రాంతంలో, పౌలు ఎంత వాక్యంలో ఎదిగాడో ఆ ప్రాంతంలో, పౌలు వాక్యం ఎంత చెప్పాడో అంత ఆ యొక్క ప్రాంతం అంతా రక్షింపబడిందని. మీకు తెలుసా పిల్లరా, వాక్యానికి అంత శక్తి ఉంది. కింద చదివితే మీరు, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతంను చేయించను. అతని శరీరంకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయాను. కారణం ఏంటి? పౌలు వాక్యంతో నిండిపోయాడు. వాక్యం ప్రకారం ఆలోచించేవాడు, వాక్య ప్రకారం మాట్లాడేవాడు. అందుకే పౌలు కూడా అనేవాడు, బ్రతుకున్నది నేను కాదు, నా యందు క్రీస్తే నివసిస్తున్నాడు. నేను యేసు విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. యేసు మీద విశ్వాసం ద్వారా కాదు, యేసు విశ్వాసం ద్వారా, అంటే యేసయ్య ఎలా బ్రతికేవాడో భూమి మీద అలా బ్రతుకుతున్నాను. ఎందుకంటే ఆయన జీవితం నాకు ఇవ్వబడింది. సో ప్లరా నేనేం చెప్తున్నా అంటే, మరి ఎగ్జాక్ట్లీ సాతానికి బాగా తెలుసు వాక్యము సామర్థ్యం గలది. వాక్యము ఉండకూడదు క్రైస్తవుల జీవితాల్లో. మీరు వాక్యం వినకూడదు, వాక్యం చదవకూడదు, వాక్యం గురించి ఆలోచించకూడదు. వాక్యం లేకుండానే మిమ్మల్ని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను చెప్పాను. అదే టెక్నిక్ యేసుప్రభు వాడిన టెక్నిక్. ఏంటి? యేసుప్రభు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా బలపరుస్తున్నాడు ఆయన? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, వింటున్నారు మీరు. ఏ విధంగా వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఆయన, మీ హృదయాల్లోకి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సేమ్ టెక్నిక్ సాతాను కూడా వాడతాడు పేరా. మీతో వాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు, టీవీ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వార్తల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మీరు అనుకున్నారు ఏదో అటు నుంచి వస్తుంది తీసుకుందాం పదా అని. నో సార్, వాక్యం తప్పించి, వాక్యంలో రాయబడిన రెవల్యూషన్ నాలెడ్జ్ తప్పించి, జ్ఞానం తప్పించి వేరేది రానికూడదు పిల్లరా మీ దగ్గర, నా దగ్గర. మీరు నేను అలా చేసింది దేవుని వాక్యాన్ని. కానీ సాతాను ఏం చేస్తాడు? నిరంతరము తన అబద్ధాలని కదా. అందుకే జాగ్రత్తగా టీవీలో ఏం చేస్తున్నాం, ఏ బుక్ చదువుతున్నాం, ఎవరితో కూర్చొని ఉన్నాం, ఎవరితో నడుస్తు, చాలా కేర్ఫుల్గా ఉండాలి పరా. ఏదో అట్లా వెళ్ళిపోతానం అనుకో, నీకు తెలియకుండానే వాడు నీ మైండ్ని బంధించి పెడతాడు. నిజం ఆలోచించుకోండి, ఎందుకు ఆ దీవెనలు మనం ఆనందించడం లేదంటే, ఈడ వింటాం, బయటికి పోతున్నాయి, వేరే ఏదో ఆలోచన వచ్చి దేవుని నమ్మకుండా చేస్తాయి, దేవుని వాక్యానుసారం చెప్పకుండా చేస్తాయి, చేయకుండా చేస్తాయి అవి. ఉదాహరణకి ఇటు విన్నప్పుడు అనిపిస్తుంది ఇక నేను డబ్బు విషయంలో కరెక్ట్గా ఉందామని కదా. నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. బయటికి పోతూనే వాడు తెచ్చేస్తాడు ఏదో వార్తలు ఇంటర్నెట్లో అంటారు అనమాట. ఏంది, కరువు వచ్చేసింది, రేట్లు పెరిగిపోయినాయి, ఇంకా మీ జీతం మీకు చాలదు, ఇంకా మనిషి ఏం తింటాం ఏం తాగుతాం అంటానంటే మీ థాట్ మారిపోతుంది. వెంటనే మీ ఆలోచన చేంజ్ చేసుకుంటారు. నో 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 నో, నాకు వచ్చేది ముందే సరిపోదు, ఇంకా దేవునికి ఇస్తే అంతే, మనం ఇంకంతే, పిల్లలు అంతే. కానీ మీకు తెలుసా ఎంత ఆనందం దాగుందో దేవునికి ఇచ్చి దేవుని చేతి నుంచి తీసుకోవడం వల్ల? ఎవరు బీదలుగా ఉండరు పిల్లలు. దేవుని వాక్యంలో జీవం ఉంది పిల్లలు. వాక్యానుసారం చేసేప్పుడు మీకు అది రిజల్ట్ తెచ్చిస్తుంది. నేను ఎవరితోనో మాట్లాడుతుండే మాట చెప్పా, ఈయనని జాగ్రత్తగా. ఈ సృష్టిలో ప్రతిదీ డూప్లికేట్ చేయబడింది. మీకు తెలుసా డూప్లికేట్ చేయలేకపోతాను లేదేందో ఇంతవరకు? ఏంది అది అమ్మా? సైంటిస్టులు ప్రతిదీ డూప్లికేట్ చేస్తున్నారు. ఒక్కటే ఈ 6000 సంవత్సరాల్లో ఇంతవరకు తన యొక్క సైన్స్ ద్వారా క్రియేట్ చేయలేకపోయినాడు. అమ్మా ఏది? సీడ్, విత్తనం. ప్లాస్టిక్ విత్తనాలు చేసుకోవచ్చు, కానీ అది భూమిలో వేసినప్పుడు దాని పంట తేలేదు. అది సీడ్ ఇంతవరకు ఎవ్వడూ సృష్టించలేకపోయాడు. విత్తనం అది దేవుడు మాత్రమే సృష్టించగలడు. చెట్టులో నుంచే సీడ్ పుడుతుంది. సీడ్ని డూప్లికేట్ చేసి ఏదో కెమికల్ వేసో ఏదో చేసి సైంటిస్టులు తన సైన్స్ ఉపయోగించి ఇంతవరకు సృష్టించలేదు.
అందుకే చూడండి, దేవుడు మాత్రం విత్తనం, ఏమవుతుంది విత్తనం వేసినప్పుడు? ఆ విత్తనం పంట తీసుకొస్తుంది. డూప్లికేట్ విత్తనం లేదు, ఎవరు తయారు చేయలేం. మనం ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? వాక్యం విత్తనం. ఆ వాక్యం చెప్పినట్లు నువ్వు చేసినావు అనుకో, ఆ వాక్యంలో జీవం ఉంది, నీకు కావాల్సింది తెచ్చిచ్చేదానికి. యాపిల్ విత్తనం విత్తామనుకో, భూమిలో కాదు ఉండేది శక్తి యాపిల్ పుట్టించేదానికి, విత్తనంలో ఉండేది. నువ్వు భూమిలోకి వేసినావు అనుకో, ఆ విత్తనంలో యాపిల్ తెచ్చే శక్తి ఉంది. దేవుని వాక్యంలో నీకు ఏమైతే చెప్తా అన్నాడో దేవుడు, దాన్ని తెచ్చే శక్తి లోపల ఉంది. నువ్వు డూప్లికేట్ విత్తనాలు విత్తావనుకో, సపోజ్ డబ్బు గురించి అన్నాను నేను, దేవుడు అంటున్నాడు ఈవిడి మీకు ఇవ్వబడును, దశంభాగాలు ఈవిడి ఆకాశ వాకలు తెరుస్తాను. ఇది ఏంటిది? సీడ్, ఇది విత్తనం. ఇది దేవుని వాక్యము విత్తనము. మీరు దాన్ని చేసినారనుకోండి, మీరు విత్తినట్లే. ఆ విత్తనంలో జీవం ఉంది, నీకు పంట తెచ్చిచ్చేదానికి. నీకు అనిపించచ్చు ఇచ్చేటప్పుడు, నేను ఇచ్చేస్తానా, నా భవిష్యత్ ఏంటి, ఇప్పుడే సరిపోవడం లేదే, ఇప్పుడే అప్పుల్లో నేను వడ్డీలు కట్టుకుంటానే, ఇప్పుడే నాకు వచ్చే ఎంత సంపాద వచ్చినా ప్రతి నెల ఇంకోటి చేయి చూడాల్సి వస్తుంది, వడ్డీకి తీసుకోవాల్సి వస్తుందని. దేవుడు చెప్తున్నాడు, నా వాక్యము జీవం వచ్చే వాక్యము విత్తనం, అది నువ్వు తీసుకొని దాన్ని విత్తు. నువ్వు అంటావు, లేదు సార్ నా జీతమే పెరగదు నాకు తెలుసు, ఇంకా సంపాదన రాదు నాకు తెలుసు, నేను చూస్తాను, అందుకే నేను వాక్యానుసారం చేయనంటాను. కానీ నువ్వు వాక్యానుసారం చేసినప్పుడు నీ జీతం కాదు తెచ్చేది, నీ డబ్బు, నీ యొక్క పితరులు కాదు. నువ్వు ఈ వాక్యాన్ని విత్తినావు, ఆ వాక్యం లోపల ఇన్బిల్ట్ ఏముందో తెలుసా? నీకు డబ్బు తెచ్చిచ్చేసి, నీకు ఆరోగ్యం తెచ్చి, లేదంటే నీకు ఏదైతే వాగ్దానం చేస్తానో దేవుడు, ఆ వాక్యం ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ మైండ్లోకి వాక్యం పోనీడు, నువ్వు వాక్యానుసారం చేయనీడు. అందుకే యోహాన్ అన్నాడు, మనం చాలాసార్లు చదువుకున్నాం శుక్రవారం రోజు, నీ మనస్సులో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. 3 యోహాను 2వ వాక్యం రాబడింది కదా, నువ్వు వాక్యంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో, మనసులో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు మనసులో వర్ధిల్లలేదనుకో, మైండ్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, దేవుడు ఆపడంలో నీ ఆశీర్వాదాలని. సిస్టర్ వింటున్నారు కదా, నేను ఇంకోటి చెప్తున్నా, సాతాను కూడా ఆపలేడు మీ ఆశీర్వాదాన్ని. వాడు కూడా, దేవుడు ఆపడు. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు నువ్వు ఆశీర్వాదాలు జీవించాలని. అయితే ఎవరు ఆపుతాండి తెలుసా? మీ మైండ్ ఆపుతాండి అది. మీ మైండ్ ఆపుతాండి అది. మీ మైండ్ మిమ్మల్ని అడ్డగిస్తే. అందుకే యోహాన్ అన్నాడు, నీ మనస్సు వర్ధిల్ల చేయి. అందుకే పౌలు అంటున్నాడు, నీ మనస్సుని ట్రాన్స్ఫార్మ్ చేయి, రెన్యూ చేయి. గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారినట్లుగా కుకున్లో పోతుంది కదా గొంగలి పురుగు. స్టార్టింగ్లో చెప్పాను నేను, కొద్ది రోజుల తర్వాత బటర్ఫ్లై సీతాకొక చిలుక వేస్తుంది. మీకు తెలుసా ఈ సృష్టిలో డైరెక్ట్గా పుట్టింది ఏందో? డైరెక్ట్గా పుట్టని జీవి ఏంటి అమ్మా సార్? డైరెక్ట్గా జన్మించింది ఏది అమ్మా? చిలుక. బటర్ఫ్లై డైరెక్ట్గా జన్మించదు. అర్థమవుతుంది మీకు? సీతాకొక చిలుకనా అనే తెలుగులో, అది తల్లి గర్భం నుంచి సీతాకొక చిలుక రాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదాన్ని వాడాడు. నువ్వు ఈరోజు గొంగలి పురుగులా ఉండొచ్చు ఆర్థిక స్థితిలో, నీ యొక్క వ్యవహారంలో నీ నుంచి అభిషేకం పోవడంలా, నీ నుంచి ఎవరు రోగులు స్వస్థత పొందుకోవడంలా, నువ్వు ఈ రోజు వరకు అద్భుతాలు చేయడంలా, నువ్వు ఏ సామర్థ్యమైన కార్యం చేయడంలా, నువ్వు మాట్లాడుతా అంటే జనాలు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడానికి నువ్వు మాట్లాడుతా అంటే దయ్యాలు పోవడంలా, వాళ్ళలో ఉండే దయ్యాలు. నువ్వు కానీ అలా స్థితికి పోవచ్చు. నేను చెప్పకూడదు కానీ నేను స్తుతి ఆరాధనలో నేను ఆలోచిస్తా అంటే కొంతమంది రాలేదు పాపమ్మ. దేవుడు నాకు లిటరల్ ఏం చెప్పాడు తెలుసా? నేను చెప్తాను, మీరు ఏమని అనుకుంటే తప్పుగా. నేను అనుకుంటాను, ప్రభా ఆ వ్యక్తి రాలేదే, ఆటలు పడతాను, నేను ఆలోచిస్తానని. దేవుడు నాతో మాట చెప్పాడు, నువ్వు ఎంతకాలం మనుషులు అంటే వాళ్ళతో కలిసి నువ్వు వాళ్ళతో ప్రయాణం చేస్తావు, నువ్వు నాతో కలిసి ఉన్నావు, నేను ఒకటే ఉన్నాం, ఇడిచిపెట్టు మిగతా వాళ్ళని అని దేవుడు కొంతమందిని గుర్తు చేసి వెళ్ళారు. ఒక నిమిషంలోనే జరుగుతుంది ఇదంతా. కొంతమంది దైవజనులను చూపించి, నాకు నువ్వేమనుకుంటున్నావు వాళ్ళు అలా కావడానికి కారణం ఏంటి?
వాళ్ళు నాతో పెట్టుకున్న సంబంధం. నువ్వు మనుషులు వాళ్ళు రాలే, ఇది కాలా, ఈ డబ్బులే, వాళ్ళు ఈ చింతలో పడినావు అనుకో, నా మధ్య సంబంధం సరిగా ఉండదు, నువ్వు ఎప్పటికీ ఫలించలేవు. ఇడిచిపెట్టవన్నీ, నువ్వు నాతో సంబంధం కలిగి ఉండు. నేను నిన్ను దేశాన్ని నీ ముందర కూర్చోబెట్టే శక్తి గల దేవుణ్ణి. నేను నువ్వు కోరుకున్న దానికంటే 100 రెట్లు ఇచ్చే దేవుణ్ణి. సై అంతే ప్లేరా, నేను చెప్తున్నా మీకు, నా జీవితం అలాగే ఉండాలా. హలో, నా మైండ్ని, నా థాట్స్ని, ఆలోచనలని, ఇమాజినేషన్ని, స్ట్రాంగ్ హోల్డ్ని వాక్యంతో ముడిపెట్టుకొని మనం ముందుకు వెళ్తా అంటే ఈరోజు 0 ఉండొచ్చు నీ లైఫ్, ఏది జరగకుండా ఉండొచ్చు. కేవలం నిరాశ యొక్క లైక్ గాలే నీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. నీకు అనిపిస్తూ ఉండొచ్చు ఐఎమ్ లైక్ 0 ఫెలో అని. నీకు అనిపించేది ఏంది రాదు. నాకు అద్దాలు ఏడున్నాయో నాకు గుర్తుండదు కదా. నాకు ఒకసారి అనిపిస్తుంది